హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒప్పో నుండి ఒప్పో A38 ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దామండి. ఇదైతే అండర్ 10,000 లోపు వస్తుంది. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు, తక్కువగా యూజ్ చేసే వాళ్ళకు ఈ మొబైల్ బాగా సూట్ అవుతుందండి. ఈ మొబైల్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి దీంట్లో వచ్చే కంటెంట్స్ ఏందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి దాంట్లో ముందుగా ఒక బాక్స్ అయితే ఉందండి. దాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే దాంట్లో సిమ్ ఇజెక్టర్ టూల్, క్విక్ స్టార్ట్, వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్, దాంతోపాటుగా పౌచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని అయితే పక్కకు పెట్టేసి మొబైల్ అయితే చూద్దాం. ఒకసారి మొబైల్ చూడగానే మొబైల్ పైన కొన్ని డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఇవి నేను క్విక్ స్టార్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి రేపర్ని రిమూవ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. మొబైల్ అయితే చూడడానికి లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఒకసారి స్టిక్కర్ తీసేసి చూద్దాం. ఓకే, చూడడానికి అయితే లుక్ బాగుంది. ఒకసారి లోపల వచ్చిన కంటెంట్స్ ఏందో చూద్దాం. మనకు బాక్స్లో వచ్చేసి 33 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 10,000 లోపు సూపర్ హుక్ ఛార్జింగ్ అంటే చాలా గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకు సి టైప్ కేబుల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఒకసారి పౌచ్ చేసి మొబైల్ లుక్ అనేది ఎలా ఉందో చూద్దాం. మొబైల్కి పౌచ్ చేయగానే లుక్ అయితే మనకు ఏమీ పాడవలేదు. ట్రాన్స్పరెంట్ కేస్ ఇవ్వడం వల్ల మనకైతే చాలా లుకింగ్ బాగుంది. ఒకసారి మొబైల్ ఓవరాల్ లుక్ చూద్దామండి. బ్యాక్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. పైన అయితే సెకండరీ మైక్ అయితే ఏం లేదు. వాల్యూ అప్ అండ్ డౌన్ ట్రాకర్స్ ఉన్నాయి రైట్ సైడ్, అండ్ స్విచ్ ఆన్ బటన్ ఉంది. బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్, మైక్, దాంతోపాటుగా 3.5mm జాక్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సిమ్ ట్రే ఇవ్వడం జరిగింది. ఈ సిమ్ ట్రే వచ్చేసి మనకు 2 సిమ్ కార్డులు, ఒక మెంబర్ కార్డు పెట్టుకునే అవకాశం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి మొబైల్ని ఆన్ చేద్దాం. ఇది ఆన్ అవుతూ క్విక్ స్టార్ట్అప్ చేస్తూ ఉంటే ఒకసారి దీని ఫీచర్స్ అనేది డిస్కస్ చేద్దామండి. ముందుగా మొబైల్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.56 ఇంచెస్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లే వస్తుందండి. 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది ఈ డిస్ప్లే వచ్చేసి. దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ అండి. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇది 2 GHz పైన రన్ అవుతుంది. దీని స్టోరేజ్ వచ్చేసి మనకు 4GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. దీంతో పాటుగా మనకు 4GB ర్యామ్ ఎక్స్పెండ్ అవుతుంది. దీని కెమెరా వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది వచ్చేసి సెకండరీ మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటు దీని బ్యాటరీని చూసుకుంటే మనకు వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగిందండి. మనకు బాక్స్లోనే 33 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు మొబైల్ అనేది తొందరగా ఛార్జ్ అవుతుంది, లేట్గా డిశ్చార్జ్ అవుతుందండి. దీనిలో వచ్చేసి కలర్లు వచ్చేసి మనకు గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గోల్డ్ అని చెప్పేసి 2 రకాల కలర్ వేరియంట్స్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్. మనకు అప్ టు దీంట్లో 300% వాల్యూమ్ మోడ్ అనేది కూడా ఉందండి. దీనివల్ల మనకు సౌండ్ అనేది కొంచెం లౌడ్గా వస్తుంది. దీని డిస్ప్లే నిట్స్ వచ్చేసి 720 నిట్స్ అనేది బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు హై బ్రైట్నెస్ అవపడుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.